కేసీఆర్ పార్టీ పెట్టిన రోజు నుంచి ఆయన ఆ పార్టీ జెండా పట్టిన రోజు నుంచి ఇవాళటి వరకు కూడా ఉన్నారు. అయితే అప్పుడు తెలంగాణ కోసం కొట్లాడుతున్న రోజులలోనే తెలంగాణ వస్తుంది, వచ్చిన తర్వాత ఏం చేయాలి అనేది కూడా డిస్కషన్ చేస్తుండే మీతోని అని మీరు చాలా సందర్భాలలో చెప్పినప్పుడు విన్నా నేను. ఏం నమ్మకం ఉండే సార్ కేసీఆర్ గారికి తెలంగాణ వస్తుంది, వచ్చిన తర్వాత ఇట్లా చేయాలని? ఆయనకు అంత నమ్మకంకి కారణమైంది అంటే వాస్తవానికి చెప్పాలంటే సరిత కొంత ఇక్కడ కేసీఆర్ గారి వ్యక్తిత్వం సంబంధించి, కేసీఆర్ ఆలోచనలకు సంబంధించి, ఆయన విజయానికి సంబంధించి కొన్ని విషయాలు మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. కొంతమంది అంటుంటారు కేసీఆర్ అర్థం కాడని, ఇంకా రకరకాలు మాట్లాడుతుంటారు. నిజమే కేసీఆర్ అర్థం కాడు. ఎందుకంటే సాధారణమైన చూపుతో చూసే వాళ్ళకి కేసీఆర్ అర్థం కాడు. ఆయన అంత అసాధారణంగా ఉండే మనిషి. ఆయన విజన్ని అందుకోలేరు అందరు. వాస్తవం చెప్పాలంటే ఆయన నుంచి వచ్చే ఆదేశాలు మిగతావి కూడా పాటించాలి అంటే 2-3 లేయర్ల ద్వారా పోతే తప్ప అర్థం కాదు అందరికి. అక్కడ ఉంటాడు ఆయన, అంత స్థాయిలో ఉంటాడు. అంటే జనరల్గా అట్లా ఒక లక్ష్యాలని సాధించగలిగిన శక్తి ఉన్న వాళ్ళకి ఎవరికైనా కూడా ఆ స్థితి ఉంటుంది వాస్తవంగా. అది సాధారణమైన దృష్టితోని పదవుల్ని వీటిని చూసి రాజకీయాలు మాట్లాడేటోళ్ళకి అర్థమయ్యే విషయం కాదు వాస్తవం కూడా. అయితే ఆయన విజయానికి సంబంధించి, తెలంగాణ అభివృద్ధికి సంబంధించి వెళ్ళి మాట్లాడుతున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో చాలామందికి 2014 జూన్ 2న తెలంగాణ వచ్చింది అని భావన ఉంటుంది. బయటి ప్రకటన కూడా అంతే ఉంటుంది. కానీ కేసీఆర్ దృష్టిలో 2009 డిసెంబర్ 9 నాడే వచ్చింది తెలంగాణ. ఇక వస్తుంది అన్న పట్టుదల, వస్తుందన్న నమ్మకం ఏప్రిల్ 27, 2001 నాడే ఉంది ఆయనకి. ఆయన ఎంత విజనరీయో, ఎంత ఆశావాదో, అంత పట్టుదల ఉన్నాడు. ఆయనకు దాని మీద నమ్మకం ఉంది కాబట్టి అన్ని వదిలి బయటకు వచ్చిండు. ఆయన ఆ సమయానికి బయట రావడం అనేది ఒక పెద్ద సాహసం. అప్పుడు చాలామందికి చిల్లరగా వీళ్ళేందో పదవి ఏదో మంత్రి పదవి లేదు, ఏదో అందుకని వచ్చిండు అనేది ఒక చిల్లర తెలివి తక్కువ తనతో మాట్లాడింది. కేవలం కేసీఆర్ మీద ఏం లేక, కేసీఆర్ ప్రశ్నలకు సమాధానం లేక బదనాం చేయడం కొరకు, ఆయన మలినం చేయడం కొరకు మాట్లాడే పనికిమాల మాట తప్ప, ఒక మనిషికి ఎంత బలమైన కాంక్ష ఉంటే తప్ప నీడను వదిలి ఎండలకు రాడు వాస్తవానికి. ఆ రోజున స్థితి ఏంది? ఆయన ఉన్న పార్టీ అధికారంలో ఉంది, ఆయన అధికారంలో ఉన్నాడు, డిప్యూటీ స్పీకర్గా ఉన్నాడు, ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఆయన నిమ్మలంగా ఉండొచ్చు. అందులోనే ఉండి పదవి అంటే ఓ రోజు కాకపోతే ఓ రోజు వస్తే అది వేరే విషయం, పెద్ద ఇష్యూ కాదు. ఆయన చూడదు కూడా కాదు. అంతమంది ఆయన మంత్రి పనిచేసిన ఇది అది పెద్ద ఇష్యూనే కాదు. ఆయనకు పదవి లెక్కలేదు అని చెప్పడానికి అనేక ఉదాహరణలు, అనేక సందర్భాల్లో రాజీనామాలు. అసలు ఆ రోజే రాజీనామా చేసి బయటికి రావడమే ఒకటి పదవి కాంక్ష లేదు అని చెప్పడానికి. ఎందుకంటే తెల్లారే ఏందో పదవి వస్తుందని రాలే కదా. ఆ పార్టీ వదిలిపెట్టి ఇంకో పార్టీలో చేరలే కదా అధికారం కొరకు. ఆయన అధికారం కొరకు వెంపర్లు ఆడలే కదా. అసలు కనపడినంత దూరంలో ఉన్న లక్ష్యాన్ని ఛేదించడానికి బయలుదేరిన వాడికి ఎదురుగా రాళ్ళు, కంప అన్నీ ఉంటాయని తెలిసి బయలుదేరిన ఆయనకి ఆడ పదవి ఉందని పోయిందా? అసలు తెలంగాణ వస్తుందని నమ్మిన వాళ్ళు ఎంతమంది ఆ రోజు? వచ్చి తీరుతుందని నమ్మిండు కాబట్టి, ఆ విశ్వాసం ఉంది కాబట్టి ఆ రోజు ప్రకటన చేసి వచ్చింది. చంద్రబాబు నాయుడు పీక్ స్టేజ్లో ఉన్నాడు. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాదు, భారతదేశాన్ని కూడా ఆయన నడుపుతున్నాడు. ఎప్పుడైతే కేసీఆర్ తెలంగాణ కొరకు ఉత్తరం పెట్టి కరెంటు బిల్లుల విషయంలో వ్యతిరేకిస్తూ, పెంచడానికి వ్యతిరేకిస్తూ పెట్టిండో, ఆ తర్వాత 8 నెలల కాలంలో చంద్రబాబు నాయుడు చేయని ప్రయత్నం లేదు కేసీఆర్ని. ఇక ఈ పద్ధతి ఆ పద్ధతి అని కాదు, అన్ని పద్ధతుల్లో చేసిండు. ఆడిన ఇష్టమైన మంత్రి పదవి తీసుకోమను, నేను అందులోకి ఎంటర్ గాను, స్వేచ్ఛగా పని చేసుకోమను, రకరకాలుగా ఒకసారి ఆలోచించి నిర్ణయం తీసుకుని ఇంకా నేను లేదు అని. ఆయనకి అది ఒక్క రోజులో వచ్చింది కూడా కాదు, అంతకుముందు ఎప్పటి నుంచిలో ఉంది. ఆ విషయం చాలా సందర్భాల్లో చెప్పిండు. మనకు చాలా ఉదాహరణలు ఉన్నాయి. 1996లోనే ఎస్ఆర్ఎస్పీ కట్ట మీద కొంతమంది చెప్పిన విషయం కావచ్చు, మాధురెడ్డితో మాకు కలిసి తెలంగాణ కొరకు లోపల కొట్లాడింది కావచ్చు, నాగమరెడ్డి లాంటి వాళ్ళతో కూడా చర్చ చేసింది కావచ్చు తెలంగాణ వాదం గురించి. అందులో ఉండగానే అనేక సందర్భాలు నాతో ప్రత్యేకంగా నేను కలిసినప్పుడు అనేక సందర్భాలు చెప్పేది. నేను చదువుకుంటున్న రోజుల్లో బాయికాడి వ్యవసాయం కాడికి పోయినప్పుడే, బాయిగడ్డ మీద కూర్చున్నప్పుడే ఆలోచన చేసేది, ఈ నీళ్ళేంది, అసలు మనమేంది, ఎంత అద్భుతంగా ఉండేది, మానేరు ఇక్కడి నుంచి పోవడమేంది, పోయి కృష్ణలో కలవడమేంది, గంగల గోదావరి కలవడమేంది, మనం నీళ్ళు లేకపోవడమేంది అనేది అప్పటి నుంచే ఉండి అని. అప్పటి నుంచి లేకపోతే రాదు అది. ఇట్లా కొట్లాడాలన్న భావన అంత ఈజీగా రాదు, ఎంత బలంగా ఉంటే తప్ప. సో అట్లా వచ్చిండు, అయిపోయింది. సరే పార్టీకి మిగతా విషయాలన్నీ పక్కన పెడితే నువ్వు అడిగిన ప్రశ్నకు
2010లో 9 తర్వాత 10లోకి వచ్చినాం కదా, ఇక దీక్ష అయిపోవడం, ప్రకటన రావడం, దీక్ష నుంచి వెళ్ళి తను కొంత రికవరీ కావడం, ఈ లోపల సమైక్యాంధ్రుల ఓ డ్రామా, ఈ రాజీనామాలు, ఈ కథలు, మళ్ళీ తిరుగు ప్రకటన, ఇవన్నీ జరిగిపోయి కొంచెం ఫ్రీ అయిపోయింది. మాట్లాడుతూ కూర్చోగానే ఓ రోజు చెప్పండి జయశంకర్ సార్, విద్యాసాగర్ ఇద్దరు ఉన్నారు కదా, ఈ నీళ్ళకి సంబంధించి మనం ఏం చేయాలి, రేపు ఎట్లా మరి ఈ చెరువులను బాగు చేసుకోవాలి కదా మనం, ఇక కాకతీయులు నుంచి మొదలు పెడితే నిజాముల దాకా వాళ్ళు పోసిపోయిన చెరువులు అవి, వాళ్ళు పోసినాడే తప్ప మళ్ళీ ఈ సమైక్య ఆంధ్రప్రదేశ్ వచ్చినాక తట మట్టిపోయలే, ఒక చెట్టు కొట్టలే, నాశనం అయిపోతుంది కదా. అసలు ఆంధ్రప్రదేశ్ వచ్చి చిన్న నీటిపారుదల అని పేరు పెట్టిన దానికి వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన నాటికి ఇదే మేజర్ ఇరిగేషన్, దీంతో 20 లక్షల ఎకరాలు సాగయ్యేది. సరే మన దరిద్రం, మన శని ఏం చేస్తాం, కానీ దాన్ని మనం బాగు చేసుకోవాలి కదా అని చెప్పి చర్చ మొదలుపెట్టి, అప్పుడే తెలంగాణ రాకముందు 2010 నేను చెప్పేది, రాకముందే నువ్వు అనుకుంటున్నావు, వచ్చిందని సార్ అనుకున్నాడు. ఇక వాళ్ళు ఆశ్చర్యపోయి తర్వాత బయటకు వచ్చినాక నాతోని అదే ఏందా ఆలేదు చూడలేదు, కొడుకు పేరు సోలగం అన్నట్టు, అసలు ఏం లేదు, ఏందో తెలంగాణ అభివృద్ధి అంటాడేంది అప్పుడే అని చెప్పి పాపం ఈ విషయాలన్నీ మళ్ళీ గమనిస్తాడు సార్. మళ్ళీ ఒకరోజు ఎప్పుడో క్లియర్ చేయడం కొరకు, సరే మీకు కొంచెం ఇది ఏదో ఆశ్చర్యంగా అనిపిస్తుంది, అప్పుడే మనం ఏంది డెవలప్మెంట్ ఇదని మాట్లాడుతున్నాం అనుకుంటున్నట్టున్నారు, అయిపోయింది తెలంగాణ, ఆగదిగా ఆగదు, మీరు మళ్ళీ ఎన్నికల నాటికి మీరు తెలంగాణ రాష్ట్రంలో ఉంటారు అని చెప్పి స్పష్టంగా చెప్పి, అంతెందుకు మీకు కిరణ్ కుమార్ రెడ్డి లాస్ట్ ముఖ్యమంత్రి కరెంటు గురించి వెళ్ళి మాట్లాడుతూ ఇంక చివరి అస్తరంగా ఇక మీ తెలంగాణలో ఏదో భయపెట్టించేసేసి వాళ్ళే వద్దంటట్టు చేస్తామో తెలియక ఎత్తుగడ కొన్ని చేస్తారు సమైక్య వాళ్ళు, మీరు విడిపోతే మీకు కరెంటే ఉండదు, చీకటి అయిపోతారు, మీ వ్యవసాయాలు బంద్ అయిపోతాయి, మీరు అంతా ఇటు పోతారు అట్లా పోతారు, ఏదో పాపం ఆయన దోషింది ఏదో సమైక్యాంధ్ర పండితులు రాసిచ్చింది ఏదో మాట్లాడాడు. అందులో ఉన్న మంత్రులు ఒక్కడు మాట్లాడలేదు, ఆయన మంత్రివర్గంలో చాలా పెద్ద పెద్ద మంత్రులు ఉన్నారు, ఒక్కడే మాట్లాడలేదు. కానీ కేసీఆర్ 24 గంటలకు అడగముందే ప్రెస్ పెట్టి చాలా స్పష్టంగా చెప్పాడు, తెలంగాణ వస్తే కరెంటును ఎట్లా బాగు చేసుకోవచ్చు, ఒక్క ఏడాదిలో సరి చేసుకోవచ్చు, 3 ఏళ్లలో కడప నిండా కరెంట్ ఇవ్వచ్చు అని చెప్పి ఎక్కడి నుంచి వెళ్ళి తేవచ్చు కరెంటు. ఇవాళ నార్త్కు సౌత్కు గ్రిడ్ లేదు, అనుసంధానం లేదు, ఆయన దీన్ని ఏడాదిలో ఎట్లా పూర్తి చేయొచ్చు, పని ప్రారంభమైంది. అవతల ప్రభుత్వంలో ఉన్నకి ఎవరికి సోయి లేదు, కానీ అవతల నుంచి వెళ్ళి వార్దా డిచ్పల్లి స్టేషన్ వస్తుంది, లైన్ ఉంది, శాంక్షన్ అయ్యి ఉంది, దానికి కొంచెం స్పీడ్గా పూర్తి చేయించుకోవాలి, నార్త్ గ్రిడ్ నుంచి వెళ్ళి కరెంట్ తెచ్చుకోవచ్చు, ఛత్తీస్గఢ్ నుంచి వెళ్ళి పవర్ కొనొచ్చు అప్పుడే చెప్పాడు. అప్పుడు రాష్ట్రం లేదు, వాళ్ళు లేదు, చూడలేదు, వీళ్ళ లెక్కల ప్రకారం, కాంగ్రెస్ వాళ్ళ లెక్క ప్రకారం తెలంగాణ రాష్ట్రం వస్తుందని నమ్మకం కూడా లేదు, కానీ గంత కాన్ఫిడెంట్గా అప్పుడే చెప్పాడు కేసీఆర్. ఇంకో మాట కూడా గుర్తు చేయాలి, జిల్లాల ఏర్పాటుకు సంబంధించిన ప్రకటన, పెన్షన్ల ప్రకటన, 3 ఎకరాల భూమి ప్రకటన, కేజీ టు పీజీ స్కూల్ ప్రకటన అన్నీ కూడా 2012లో సూర్యాపేటలో జరిగిన సభలోనే ప్రకటించాడు, సూర్యాపేట సభలోనే ప్రకటించాడు ఇవన్నీ కూడా. తర్వాత అందరూ ఉండి ఇదేంటి సార్ మనం అసలు రాష్ట్రమే రాలేదు, అప్పుడు ఏంది మన స్లోగన్, ఢిల్లీలో సోనియా గాంధీ ఇస్తారంటే పోయి 53 రోజులు కూర్చొని ఆఖరికి మోసం చేస్తే వెళ్ళొచ్చేసేసినాం, అయిపోయింది. కాంగ్రెస్కు ఖతం కరో తెలంగాణ హాసిల్ కరో అని ఒక స్లోగన్ తీసుకొని బయలుదేరిన సందర్భం. గప్పుడు ఈ ప్రకటన చేసింది సార్. ఏం చెప్పిండంటే చాలామంది అడిగిన ప్రశ్నకి, రేపు తెలంగాణ అయిపోయిందండి, తెలంగాణ రావడం ఖాయం, మీరు అది మర్చిపోండి, కానీ రేపు మనం ఉండం ఎవడన్నా ఉండని ఆ సీట్లో తెలంగాణ ముఖ్యమంత్రి పీఠంలో, ఇగో ఈ ఎజెండా అమలు కావాలి రేపు, ఇగో దీని కొరకు నేను తెలంగాణ తెస్తుంది, ఈ రాష్ట్రంలో ఇగో ఈ వర్గాల ప్రజలకి వీళ్ళకి న్యాయం జరగాలి, ఈ ఎజెండా మనం ఇప్పుడు సెట్ చేసి పోతేనే ప్రజలు రేపు దీని కొరకు కొట్లాడతారు. ఇప్పుడు తెలంగాణ కొరకు ఎట్లయితే కొట్లాడినామో రేపు ఇట్లాంటివి కనుక జరగకపోతే, ఈ ఫలాలు ప్రజలకు అందకపోతే ప్రజలే కొట్లాడి ఆ ప్రభుత్వాన్ని మార్చుకుంటారు, ఎవడు కూర్చున్నా తెలంగాణ కూర్చుంటాడు కుర్చీలో, ఆ పరిస్థితి మనం ఇప్పుడే పెట్టిపోవాలి అని చెప్పి గంత విజనరీ. సో అట్లా అందుకే మీకు ప్రభుత్వం ఏర్పడగానే కూడా మొట్టమొదటి నియామకం సిఎస్ది అయితే, సెకండ్ నియామకం తెలంగాణ జెన్కో ట్రాన్స్కోలకు ఎండీని నియమించడం. గక్కడే అర్థం కావాలి, ఎవరికైనా కొంచెం తెలిసిన వాడికి అయితే గక్కడే అర్థమవుతుంది కేసీఆర్ ఎంత విజన్తో ఉన్నాడు, ఒక నిమిషం కూడా ఆలస్యం లేకుండా ఎంత వేగంగా ముందుకు పోతున్నాడు, ఏ రంగాన్ని ఎట్లా సెట్ చేయాలనే విషయంలో. ఇక్కడ మొట్టమొదటి సరి చేయాల్సింది కరెంటు.
దాని తర్వాత కుట్రలు కూడా మళ్ళీ దాని చుట్టే తిరిగినాయి. చంద్రబాబు నాయుడు కుట్రలు కూడా మళ్ళీ దాని చుట్టే తిరిగినాయి. మనకు కరెంట్ లేకుండా చేయడం కొరకే సీలేరు ప్రాజెక్టును కొట్టేయడం కొరకు 7 మండలాలు తీసుకోవడము, మనకు రావాల్సిన షేర్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఇవ్వకపోవడము, ప్రైవేట్ వాళ్ళ కాడ కొందామని మనం అనుకుంటే కూడా వాళ్ళని పిలిపించి భయపెట్టడము. ఒకవైపు ఏమో ఆయన తాబేదారులు, ఆయన శిష్యులందరూ ఇప్పటి ముఖ్యమంత్రి నాయకత్వంలో అసెంబ్లీలో తెల్లవారే వచ్చి కరెంట్ ఇవ్వలేని ప్రభుత్వం నశించాలని చెప్పి ప్లకార్డులు పెట్టడం ఒకటే రోజులో. అసెంబ్లీ ప్రారంభమైన తెల్లవారే కరెంటే లేకుండా అవుతుంది మీ రాష్ట్రానికి అని చెప్పింది ఆలో నాయకులే. కానీ 3వ రోజుకి అప్పుడే కరెంట్ లేని ప్రభుత్వం నశించాలని వాళ్ళే స్లోగన్స్. ఎంత దుర్మార్గంగా దాని చుట్టేది. కేసీఆర్ దాని మీదనే దృష్టి పెట్టాడు. అంటే గంత విజన్ ఉండే శత్రువు ఏం చేయబోతాడు, అప్పుడే పీడ వదలలే మనకింకా పీడ వదలలే ఉన్నారు పక్కన. వాని ముందట నమ్మినట్టుగా కాకూడదు, తెచ్చుకున్న తెలంగాణను నిలబెట్టాలి. మనం ఏదైతే చెప్పినామో మీకంటే గొప్పగా పరిపాలించుకుంటామని చెప్పినామో, మేము సొంతమైతే బాగుపడతామని చెప్పినామో దాన్ని అమలు చేసి చూపించాలి అన్న పట్టుదల ఆయనకు అంతకుముందే ఉన్న అనుభవం, ఆయనకున్న విజన్ అన్ని కలిపి ఈ 10 ఏళ్ళ తెలంగాణ చూసినాం మనం. కేసీఆర్ ఎట్లా ఉండేటి ఇట్లా ఉండే, ఈ పద్ధతిలో ఉండే ఆయన విజన్. సో కాబట్టి 9లోనే అయిపోయింది తెలంగాణ, 2010లోనే అయిపోయింది తెలంగాణ అన్న భావనతోనే ప్లానికల్ చేసింది. కాబట్టి అంత స్పీడ్గా డెవలప్మెంట్ అనేది సాధ్యమైంది. రాదన్న కరెంటును పోదన్న స్థితి తీసుకుపోయాడు. దాంట్లో అద్భుతమైన విజయాలు దేశమంతటా కూడా వచ్చింది. కేసీఆర్ నాయకత్వం పట్ల ఒక విశ్వాసం వచ్చింది అంటే అది ప్రధానమైంది.